విద్యాబుద్ధులు నేర్పిస్తారని తాహాతాహకు మించిన పాఠశాలలో చేర్పిస్తే బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భార్గవ్ను హాస్టల్ వార్డెన్లు 3 రోజుల కిందట గదిలో వేసి తీవ్రంగా కొట్టారు. వేరే విద్యార్థి తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న భార్గవ్ తల్లిదండ్రులు బాలుడి ఒంటిపై గాయాలు చూసి చలించిపోయారు. తమ స్తోమతకు మించి బాగా చదువుకోవాలని పిల్లాడిని హాస్టల్లో చేర్పిస్తే ఇలా విచక్షణారహితంగా కొడతారా అంటూ ఆందోళన చేపట్టారు. పాఠశాలపై 2వ పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు 3 వార్డెన్లను అదుపులోకి తీసుకున్నారు. బాబు అన్నాడంట, నేను హాస్టల్లో ఉన్నాను, మమ్మీ దగ్గరికి వెళ్తే రోజు కొడుతున్నారు నన్ను అన్నాడంట సార్. మిగతా పిల్లలందరినీ పైకి పంపించి ఈ బాబుని ఒక్కనే ఉంచి బాగా కొట్టిందంట. కొట్టిన తర్వాత కళ్ళు తిరిగి కింద పడితే మళ్ళీ లేచిండ. మళ్ళీ లేచి మళ్ళీ సాయంత్రం 7:30కి అన్నం తినడానికి తీసుకుపోయిందంట. అప్పుడు మళ్ళీ ప్లేట్ తోటి తినే ప్లేట్ ఉంటుంది కదా, దాంతో కొడితే బాబు తలపైన ఇట్లా రీసౌండ్ వచ్చిందమ్మా నాకు అని బాగా ఏడిచిందంట. కళ్ళు